శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 23వ అధ్యాయం. యోగము ఉల్లిపాయ. శ్యామ పాముకాటు బాగగుట, కలరా నియమములను ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష. ప్రస్తావన. నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు. కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధల్లో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచమునకు మార్గం ఒక్కటే కలదు. అది గురుని పాదముల యందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజంలోనికి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా నెన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడేనని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో దేనిలోనైనా పోటీ పడేటివారు కారు. తన కొరకేమైనా చేయమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని ఎవరిని నిరాదరించుట గాని అవమానించుట గాని వారెరగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడివారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేమితర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనమును కలుగజేసేదరని మాత్రం ఎరుగుదుము. మన పుణ్యం ఏమైనా ఉన్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చే విద్యార్థి ఒకడు నానాసాహెబ్ చందోర్కర్తో షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివెను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడల ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో నుండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతని మనస్సులో ఒక ఆలోచన తట్టెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సునున్న దానిని కనిపెట్టి నానాసాహెబ్తో ఇట్లా నేను, నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనసుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములను బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊదీ ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాముకాటు నుండి శ్యామను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమత్ పంత్ జీవుని పంజరంలోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి.
సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయములో మిరికరుకు రానున్న ఉపాయంను కనిపెట్టి దాని నుండి అతనికి తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరచెను. అతని చిటికెన వేలు పాము కరచుటచే శరీరంలోనికి విషము వ్యాపించ మొదలెడెను. బాధ ఎక్కువగా నుండెను. శ్యామ తాను మరణించదని అనుకొనెను. స్నేహితులు అతని విఠోబా గుడికి తీసుకుపోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచ్చట బాగగుచుండెను. కానీ శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతన్ని చూడగానే ఈసడించుకుని వానిని తిట్ట అనారంభించెను. కోపోద్దీపితుడై బాబా ఇట్లన్నెను, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కవద్దు, నీవెక్కినచో ఏమగునో చూడు అని బెదిరించి తర్వాత ఇట్లు గర్జించను, పో వెడలుము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమొందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమి వేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణవందాశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను. శ్యామ దగ్గరకు పోయి కూర్చుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు. ఈ దయార్ద్ర పకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, నిర్భయుడవు కమ్ము, ఆతురత పడవద్దు. ఇట్లని శ్యామను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేల్ను, కాకాసాహెబ్ దీక్షిత్ను అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియో, గృహంలోనే తిరగవచ్చుననియో, కానీ పండుకొనకూడదనియో ఆ సలహాల ప్రకారం నడుచుకొనమనెను. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి అందించుకోవలసిందేమనా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో వెడలిపోము, కిందకు దిగు, శ్యామను ఉద్దేశించినది కాక సర్పమునకు ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియో, అది శరీరమంతటా వ్యాపింపరాదనియో ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపనవసరం లేకుండెను. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించుటలో వారి పలుకులే మిక్కిలి బలమైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇక నితర కథలు కానీ వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయంలో ధ్యానించవలెను. కలరా రోగం. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములను చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనా, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు, మేకను గ్రామంలో కోయరాదు, ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఈ సంగతి తెలుసుకొనెను. అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకెవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రుడి వలె
బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే ఉంచెను. అందులకై వారికి కట్టెల అవసరం కనుక నిల్వ చేయవారు. బాగా గృహమనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము కానీ చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోవారు. అందుకు బాబా ఎప్పుడునూ గొణుగు కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి అందు శల్యత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ వైరాగ్యులై ఉన్నప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండేవారు. గురుభక్తిని పరీక్షించుట. రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూచుము. నిబంధనములతోనున్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మొహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దానికి ఒక కత్తివేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయన ఎల్లప్పుడూ సాయిబాబాకు కుడివైపు కూర్చొనివారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనంను ప్రారంభించువారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేటివారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెడలించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేక నరుకుమనగా అనవసరంగా దానిని చంపనేలా అని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామను ఆ పని చేయమనెను. అతడు రాధాకృష్ణమ్మాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమ్మాయి దానిని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను, కానీ వాడాలో నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తర్వు కాగానే దాన్ని నరుకుటకు సిద్ధంగా నుండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుటనున్నది ఎరగలేకుండెరి. హింసించు పనులను చేయుట ఇష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడేబాబాయను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలా సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను. బాబా, ఏమి ఆలోచించుటివి? నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ఆగు అనెను. ఎంతటి కఠినాత్ముడవు! బ్రాహ్మణుడై ఉండి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లనియే, నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము, మాకింకొక చట్టం ఏమీ లేదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకొనెము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలను పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము. బాబాయే మేకను చంపి బలి వేసేదనని చెప్పిరి. మేకాను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చును స్థలం. అచ్చటకు దాన్ని తీసుకొని పోయినప్పుడు మార్గం మధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయము హేమత్ పంత్ ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు.
ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువుకేమి కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించకే పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారం ఆలసింపక అక్షరాల నేర్చువారు మధ్యములు. మూడవ రకం వారు అడుగడుగునా తప్పులు చేర్చు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత యోరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుటే గాని హఠయోగము కానీ ఇతర కఠిన సాధనములన్నీ అనవసరం. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తర ప్రదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబాగారి హాస్యము చమత్కారముల గురించి చెప్పుకుందుము. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 23వ అధ్యాయం సంపూర్ణం.